సర్కారు బళ్ళు మా గొప్పగా వెళ్ళిపోతున్నాయి, కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని కోతలు కోసే పాలకులారా జర గిడి దిక్కు చూడుర్రి. ఈ పొలగాళ్ళు మైబాద్ పట్నం సర్కారు ఏకలవ్య హాస్టల్ ఉంటారు. అయితే వీళ్ళు హాస్టల్లో మేడంకి వచ్చే జీతంలో భాగం అడగలేదు, ఆమె దొంగతనం ఎత్తుకుపోయే ఉప్పు పప్పుల మీద వాటా అడగలేదు. ఖాళీ కుతిక తట్టుకుంటాం మేడం జర చెమ్మడని నీళ్ళు ఇయ్యారని అడిగిరట గంతే. ఆ మాటకు ఏమన్నదో పిల్లలే చెప్తున్నారు వినురే. చెప్పురు తమ్మి ఏమన్నది నీళ్ళు అడిగితే. మీరు వాటర్ ప్రాబ్లం ఉన్నదంటే మీరు ఎవరు మమ్మల్ని అడగడానికి అంటే చెప్పుతో కొడతా అన్నది. ఎందుకు కొడతా అన్నదో కొట్టామని ఈవెన్ వి హావ్ ద రైట్ టు క్వశ్చన్. అవ్వో మా సొక్కమైన ఉండదు మేడం. మా అవ్వయ్యలే మమ్మల్ని ఎన్నడో ఒక దెబ్బ కొట్టాలే. అసోటిది ఆమె వాళ్ళు తిప్పలు ఉందని చెప్తే మమ్మల్ని టార్గెట్ చేస్తుందా? ఆమె మాకు వద్దే వద్దు వీడికించి వీకేరి అని ఒక్కటేళ్ళు వెళ్ళి ఇక ఈ పంచాయతీ ఇట్టుంటే ఇదే జిల్లా కొత్తగూడ గాంధీనగర్ హాస్టల్లో ఇంకో కథ. వీరికే హాస్టల్ కానీ పొలగాళ్ళకు కనీస సవలతులు లేవు, తినే బువ మంచిగా లేదు, తాగే నీళ్ళు లేవు, బాత్రూమ్లు అసలే లేవు. మీదంగా బాత్రూంలో గిట్లున్నాయి మేడం అని అడిగితే తలా ఇన్ని పైసలు ఇది చేపిస్తాం మాకాడెక్కడి పైసలే అని చెప్పేసి ఉల్టా మరల పడుతున్నాడా. అంతేనారా చెల్లె? మమ్మల్ని కూడా బాత్రూమ్స్ క్లీన్ చేయడం, లేకపోతే బాత్రూమ్స్ కాడ రూల్ నెంబర్ వైజ్ కాక డ్యూటీస్ చేయడం అన్ని మాత్రం బాత్రూమ్స్ 2020 కలెక్ట్ చేసి ఇట్లా కలెక్ట్ చేసి ఇస్తే 2 బాత్రూమ్స్ మెల్లగా చేపిస్తాం అంటున్నారు. అంటే మేము ఇచ్చుకోవాలన్నప్పుడు అసలు ఒక్క బాత్రూమ్ లేదు సార్, ఒక బాత్రూమ్ మళ్ళీ సార్, అది కూడా డోర్ లేదు సార్, ఏది డోర్ లేదు. ఇంటిరా చదువుకునే పొలగాలను చందాదారులను చేసిందట మేడం. అమ్మా మేడం, ప్రైవేట్ బళ్ళకు వేల ఫీజులు కట్టి తోలే తాకతు లేకనే సర్కారు బళ్ళకు తోలుతుంటారు. అసంటోల కాడ కూడా మీరు 10 రూపాయలు 20 రూపాయలు పిక్క తింటున్నట్టు మిమ్మల్ని ఏమనాలి ఏం కథ? ఓ దిక్కు సర్కారు ఏమో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం, సర్కారు వాళ్ళు గొప్పగా వెళ్ళిపోతున్నాయని బిల్డప్లు కొడుతుంటది. ఇటు చూస్తేనేమో కనీసం బువ్వ పెట్టే దిక్కు లేదు, నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. మరి ఆ కోట్ల రూపాయలు ఎవరి జేబులో పోతున్నాయి ఏం కథ అని గర్వం అవుతుంది ఈ ముచ్చట చూసిన జనాలు.